నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇజాక్యులేషన్స్ రోజు ఉంటే స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుందా, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుందా, అబ్స్టినెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఇవన్నిటి గురించి ఇవాళ మాట్లాడదాం. స్పర్మ్ ప్రొడక్షన్ అంటే కణాల ఉత్పత్తి టెస్టిస్ లో అవుతుంది. టెస్టిస్ లో హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అంటే హార్మోన్స్ అనేవి టెస్టిస్ మీద యాక్ట్ చేస్తే ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. టెస్టోస్టిరాన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఇవి కొన్ని హార్మోన్స్. ఇవి టెస్టిస్ మీద ప్రభావం చూపించినప్పుడు టెస్టిస్ లో ఉన్న సెల్స్ స్పర్మ్ ప్రొడక్షన్ లోకి దిగుతాయి అనమాట. అంటే స్పర్మ్ మెచ్యూర్ అవుతుంది. సో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ కి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తయారైన తర్వాత ఎపిడిడిమిస్ అనే ఒక చిన్న పౌచ్ లో, ఒక చిన్న బ్యాగ్ లాగా అనుకోండి, టెస్టిస్ మీద ఉంటుంది. అక్కడ ఈ స్పర్మ్స్ అన్ని కలెక్ట్ అవుతాయి. సో ఎవ్రీ డే రోజు మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. రోజు తయారవుతాయి, రోజు ఎపిడిడిమిస్ లో చేరుతాయి. కానీ ఈ రోజు తయారవడానికి, అంటే సెల్ నుంచి మెచ్యూర్ స్టేజ్ లో రావడానికి 70 days పడుతుంది. 70 days తర్వాత టెస్టిస్ నుంచి బయటకు వచ్చి ఎపిడిడిమిస్ లో చేరుతాయి అనమాట స్పర్మ్స్. పాత స్పర్మ్స్ చచ్చిపోతాయి, డిసింటిగ్రేట్ అయిపోతాయి, కొత్త స్పర్మ్స్ అక్కడ చేరుతా ఉంటాయి. ఒక సప్లై చైన్ లాగా అనుకోండి. సో ఇజాక్యులేషన్ అప్పుడు ఏమవుతుందంటే, ఇజాక్యులేషన్ అవ్వాలి అనే సిగ్నల్ వచ్చినప్పుడు ఎపిడిడిమిస్ నుంచి స్పర్మ్స్ బయలుదేరి ట్రాక్ట్ నుంచి బయటకు వస్తాయి. ఈ ట్రాక్ట్ నుంచి, ఈ ప్యాసేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సెమినల్ వెసికల్స్ ను, ప్రాస్ట్రేట్ నుంచి కూడా ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. సో ఉట్టి స్పర్మ్స్ బయటికి రావట్లేదు, స్పర్మ్స్ తో పాటు వీర్యం వస్తుంది. వీర్యం ప్రాస్ట్రేట్ ను సెమినల్ వెసికల్స్ నుంచి వస్తుంది. దాంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఆల్ఫా గ్లూకోసిడేస్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి వల్ల స్పర్మ్ కి న్యూట్రిషన్ వస్తుంది. దీంతో దాని హెల్త్ బాగుంటుంది, మొటిలిటీ ఎక్కువ అవుతుంది. ఎగ్ దాకా చేరగలిగితే, ఎగ్ అక్కడ ఉంటే ఫలదీకరణం చేయాలంటే ఆ స్పర్మ్ క్వాలిటీ బాగుండడం వల్ల ఫలదీకరణం కూడా అవుతుంది. సో ఇవన్నిటికీ స్పర్మే కాదు, సెమినల్ వెసికల్ ను, ప్రాస్ట్రేట్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ కూడా చాలా బాగుండాలి. సో ఇది ఇజాక్యులేషన్ పద్ధతి. అండ్ ఇజాక్యులేషన్ ఒక రోజు అయిన తర్వాత స్పర్మ్స్ అయిపోతాయి అనేది చాలా ఇంపార్టెంట్. రోజు స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం అవ్వదు. ఈ రోజు ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్, ఎపిడిడిమిస్ లో ఉన్న స్పర్మ్స్ ఖాళీ అవ్వవు, కొంచెమే బయటకు వస్తుంది. ఈ ఇజాక్యులేట్ అంటే వాల్యూమ్ అనేది సెమినల్ వెసికల్స్, ప్రాస్ట్రేట్ వల్ల గానీ స్పర్మ్స్ తగ్గిపోతాయి అనేది కాదు. ఎపిడిడిమిస్ నుంచి వచ్చే స్పర్మ్స్ ఖాళీ అవ్వవు. ఇజాక్యులేట్ చాలా ఫ్రీక్వెంట్ గా ఉంది అనుకోండి, అంటే డైలీ ఒక 2-3 times ఉన్న స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గొచ్చు, కానీ క్వాలిటీ, హెల్త్ తగ్గదు. సెమినల్ వెసికల్స్, ప్రాస్ట్రేట్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ కొంచెం ఆ రోజుకి తగ్గొచ్చు, మళ్ళీ నెక్స్ట్ డే కి రిప్లెనిష్ అవుతుంది. సో డైలీ ఇజాక్యులేషన్ కూడా రాంగ్ కాదు. ఆప్టిమల్ ఇజాక్యులేషన్ నంబర్ ఏంటి అంటే 2-3 times కూడా రోజు అవుతే ప్రాబ్లం లేదు. అగైన్ స్పర్మ్ కౌంట్ తగ్గొచ్చు, కానీ సీమన్ వాల్యూమ్ తగ్గొచ్చు, కానీ హెల్త్ కి ఏం కాదు. స్పర్మ్ హెల్త్ కి కాదు, మీ హెల్త్ కి కూడా ఏం కాదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అబ్స్టినెన్స్, అంటే మరీ ఎక్కువ రోజులు ఇజాక్యులేట్ లేదనుకోండి, అది అసలు మంచిది కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అబ్స్టినెన్స్ చాలా పెట్టుకొని వస్తారు మా దగ్గర సెమినల్ అనాలిసిస్ కి 30 days, 40 days. ఆ ఇజాక్యులేట్ లేకుండడం వల్ల ఓల్డ్ స్పర్మ్స్, పాత స్పర్మ్స్ కూడా ఉంటాయి. ఈ స్పర్మ్స్ మొటిలిటీలో తక్కువ ఉంటాయి, మార్ఫాలజీ బాగోదు, వీటన్నిటి వల్ల కాంప్రమైజ్డ్ రిపోర్ట్ ఉంటుంది. సో అబ్స్టినెన్స్ ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు. ఇజాక్యులేషన్ రోజున్నా పర్వాలేదు, బట్ అబ్స్టినెన్స్ ఎక్కువ ఉండకూడదు. అస్సలు ఇజాక్యులేషన్ లేకపోతే స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ కూడా దెబ్బతింటుంది. స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాము, అది ఎక్కువ అయిపోతుంది. అది కాకుండా మోటిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో డైలీ ఇజాక్యులేషన్ మంచిది, అబ్స్టినెన్స్ ఎక్కువ ఉండకూడదు. డైలీ ఇజాక్యులేషన్ లో 2-3 times కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు, మీ హెల్త్ కి ఏం అవ్వదు. స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గొచ్చు, కానీ స్పర్మ్ హెల్త్ కి ఏం అవ్వదు. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.